the surrounding area of a device, right? Sir. Will it vary from one to another? ఒకదాంతో ఒకటి వేరీ అవుతుందా? సపోజ్ ఒక టార్గెట్ ఇంకొక టార్గెట్ రెండు వేరువేరుగా ఉంటాయా లేకపోతే సేమ్గా ఉంటాయా? Variations of 2 dimensions also. Is that very good, Naveen? Very good, Naveen. Dimensions మారే కొద్దీ క్రాస్ సెక్షన్ అనేది మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, imagine that you have a cone. Imagine that you have a cone. So cone కి ఫ్రంట్ వ్యూ బ్యాక్ వ్యూ చెక్ చేసామనుకోండి, ఫ్రంట్ వ్యూ ఆర్ టాప్ వ్యూ, బాటమ్ ఆర్ టాప్, పైనుంచి చూసినప్పుడు సపోజ్ కోన్ని ఆ షేప్ని, ఆ సర్క్యులర్ షేప్ని పైనుంచి చూసినప్పుడు ద విడ్త్ విల్ బి హై వెన్ కంపేర్ టు ది బాటమ్ సైడ్, రైట్? అర్థమవుతుందని చెప్పేది? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Yes, sir. Yes, sir. ఒక నిమిషం అండి. సారీ. ఫర్ ఎగ్జాంపుల్, see here, ఒక కోన్ ఇలా ఉంటుంది కదండి, లెట్ ఇట్ బి, అది కాకపోవచ్చు కానీ ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ ఇట్. ఓకేనండి? కెన్ యూ సీ ద స్క్రీన్? కెన్ యూ సీ ద స్క్రీన్? కెన్ ఎనీవన్ రిప్లై మీ? కెన్ యూ సీ ద స్క్రీన్? నవీన్, Sir, స్క్రీన్ కనిపిస్తుందా? white board. color, sir. Ah. Line గీసున్నా. ఇప్పుడు ఇమేజ్ కనిపించిందా? ఒక కోన్ గీసున్నాను. Okay, కనిపించింది సార్, బ్లూ కలర్. ఓకే, ఇక్కడ చూడన్నా. సో when we are viewing from the top view, the area of cross section is different. ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి, కొంచెం పెద్దదిగా ఉంటుంది. వెన్ వీఆర్ వివింగ్ ఫ్రమ్ బాటమ్ వ్యూ నుంచి కనుక చూసామనుకోండి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది మారుతుంది. అదే కోన్ని మనం ఇక్కడ నుంచి ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్ చూస్తూ వెళ్ళామనుకోండి, what happens to that? Dimensions will be changed. If I see from this side, the dimensions will be high. When I see from this side, the dimension will be less. And when I'm reaching towards this one, the dimension will be 0. After that one, the dimension value is 0, or I cannot find any target or any object. ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మనము ఒక యాంటీనా నుంచి సిగ్నల్ని పంపించినప్పుడు ఓకే, అవి హిట్ అయ్యి మనకు రిటర్న్ బ్యాక్ అవుతాయండి. ఆ రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు దాని క్రాస్ సెక్షన్ బేస్ చేసుకొని మనం ఆ టార్గెట్ ఏంటనేదాన్ని ఐడెంటిఫై చేస్తాము. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Did you understand what I have told you? మనము సిగ్నల్ని పంపించేటప్పుడు ఈ కంటిన్యూస్గా ఉండదు. ఒక ఏరోప్లేన్ మూవ్ అవుతుంది అనుకోండి, ఒక ఏరోప్లేన్ మూవ్ అవుతుంటే అది కంటిన్యూస్గా ఒకటే పాత్లో రాదండి. ఓకే, ఏరోప్లేన్ని మనం మూవ్ చేసాము, ఇక్కడ నుంచి పంపించేటప్పుడు సిగ్నల్ ఏదో ఒక బ్లింక్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అదే మూవ్ అవుతుంది అనుకోండి, when it moves towards this side, so what happens? The size will be reduced or the thickness will be high. సిగ్నల్స్ కంటిన్యూస్గా పంపిస్తున్నామండి. సో అలా హిట్ అయిన సిగ్నల్ బ్యాక్కి రావాలి అలా. ఓకే,
when it moves in this direction very fastly, then the signals what I'm sending will be elevated or decreased at some particular point of time. So that I need to calculate the యాంగిల్ ఎంత డిక్రీస్ ఎంత యాంగిల్లో మూవ్ అవుతుంది అనేది నేను క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ ఇక్కడ నుంచి ఇలా మూవ్ అవుతుంది అనుకోండి, ఏరోప్లేన్ అనేది ఇలా మూవ్ అవుతుంది. సో ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ ది యాంగిల్ సో దట్ ఆ మూవ్ అయ్యే దాని ప్రకారంగా నేను దాన్ని అవుతుంది, ఎలా మూవ్ అవుతుంది, ఎటువంటి డైరెక్షన్స్ ఆర్ ఎటువంటి డైమెన్షన్స్ దానికి ఇవ్వాలనేది తెలుస్తుందండి. ఓకే, okay, so how many of you have written your exam? ఎంతమంది ఎగ్జామ్ పంపించారండి? Not getting any response. How many of you have completed your exam? ఎవరు ఎగ్జామ్ రాయలేదా? సో anyone సాయి కిరణ్ ఉన్నారండి? సాయి కిరణ్ ఉన్నారా? Yes, sir. Okay. Can you tell me what are the various factors? అంటే ఈ రాడార్ క్రాస్ సెక్షన్ని బేస్ చేసుకొని ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? నాకు ఇలా సిగ్నల్ రిసీవ్ అయ్యేదానికి కానీ ఇంకోదానికి కానీ ఏమైనా ఫ్యాక్టర్స్ ఉంటాయా? సపోజ్ ఒక ఏరోప్లేన్కి ఒక హెలికాప్టర్కి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్? రెండుటి యొక్క క్రాస్ సెక్షన్ ఒకటిగా ఉంటుందా, వేరుగా ఉంటుందా? వేరుగా ఉంటుంది సార్. ఎలా చెప్పగలరు వేరుగా ఉంటుంది? ఎలా చెప్పగలమండి వేరుగా ఉంటుందని? ఐడియా లేదా? Okay. Anyone? వెంకట ప్రసాద్ ఉన్నారండి క్లాస్లో? వెంకట ప్రసాద్ చెప్పండి అన్న. ఏరోప్లేన్కి హెలికాప్టర్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాస్ సెక్షన్లో? ఎలాంటి డిఫరెన్సెస్ని మీరు ఐడెంటిఫై చేస్తారు? రమ్య దీపిక cross section of, how can you bifurcate the cross section of an aeroplane and an helicopter? Size, shape, very good. Varshita, very good. Inka. Okay, size and shapes, Rohit, good. Inka. Ramya Deepika, are you there? Number of passengers. It may not be a constraint. Vaibhuni said it's not a constraint. Okay. Ramya Deepika, are you in class lo unnarandi? Pavan Kumar, landing. Sorry, it's not a correct thing. Size and shape, sir. Okay, good. Speed, sir. Speed not considered. Size and shape, height. Okay. So I think you have studied in your social studies
3 layers of atmosphere అంటారండి. ఏంటంటే 3 layers of atmosphere. 3 layers of atmosphere. Stratosphere, mesosphere, ionosphere. Stratosphere. Very good, very good. Troposphere. Sheikh Karishma. Troposphere. Stratosphere. ఏంటండి? Mesosphere, Stratosphere. ionosphere, mesosphere. Ionosphere. Good. Troposphere, stratosphere, ionosphere, lithosphere. ఓకే. సో ఇవి ఎలా బైఫర్కేట్ చేస్తామన్నా, ఎర్త్ సర్ఫేస్ నుంచి కొన్ని కిలోమీటర్స్ వరకు ఒక లేయర్, దాని తర్వాత ఒక లేయర్, దాని తర్వాత ఒక లేయర్, దాని తర్వాత ఒక లేయర్ అని చేస్తామండి. అలాగే ఎయిర్లో ట్రావెల్ చేసే వెహికల్స్ కూడా మనం ఏం చేస్తామంటే ఒక సర్టెన్ లిమిట్ పెడతాం. ఆ లిమిట్లో కనుక మనకు ఈ వెహికల్స్ని ఇంతకంటే ఆల్టిట్యూడ్ పెంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడనా, మనకు ఎఫ్ఎంస్ వింటుంటాం. 93.5 ఎఫ్ఎం మనం 101.5 ఎఫ్ఎం అని ఇస్తాం. ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చి అలాట్ చేస్తే అదే అలాట్మెంట్ ఇంకొక ఫ్రీక్వెన్సీకి ఇవ్వరు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ టీవీ ఛానల్స్, ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క స్పెసిఫిక్గా ఒక ఫ్రీక్వెన్సీని అలొకేట్ చేస్తారు. అదే ఫ్రీక్వెన్సీని వేరే దేనికి కూడా అలొకేట్ చేయరు. ఓకేనా? Are you getting my point? So here the radar cross section will depends on size and shape of the target, material with which the target is made up of, and incident angle. Very good, Sheikh Karishma. Very good. Incident angle and reflected angle. Incident angle ni మీరు కానీ రిఫ్లెక్టెడ్ యాంగిల్ని బేస్ చేసుకొని కానీ మనము ఈ రాడార్ క్రాస్ సెక్షన్ అనే దాన్ని ఐడెంటిఫై చేస్తాము. ఓకే. సో ఐ విల్ కంక్లూడ్ దిస్ క్లాస్ హియర్. క్లాస్ ఇక్కడితో ఎండ్ చేస్తానండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే. డూ యూ హ్యావ్ ఎనీ క్లాస్ ఎక్స్ట్రా? ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మీకు MW, sir. లాగిన్ అవ్వండి. హ్యావ్ ఎ బ్రేక్. Can log it out. You can log out. Log out అవ్వండి. I still found some of you are there. Please log out the class.